అంటారు. ఆ ఓటీపీ చెప్తే మన బ్యాంక్ అకౌంట్ మొత్తం జీరో అవుతుంది. ఓకే, సూపర్. అంటే చెప్పండి సార్, సైబర్ క్రైమ్ అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. సైబర్ క్రైమ్ అంటే నేను చెప్తే వినండి, డెఫినేషన్ చెప్తాను. నువ్వు చెప్పింది 100% నిజం. కూర్చోమ్మ, 100% నిజం, నువ్వు చెప్పింది కరెక్ట్. కానీ సైబర్ క్రైమ్ అంటే ఒక ఎలక్ట్రానిక్స్ డివైస్. ఎలక్ట్రానిక్స్ డివైస్ అని తెలుసు కదా, అది ఫోనే కావచ్చు, కంప్యూటర్ కావచ్చు. ఫోన్ అయినా కావచ్చు, కంప్యూటర్ అయినా కావచ్చు. ఒక ఎలక్ట్రానిక్స్ డివైస్ నుంచి ఇంటర్నెట్ సహాయంతో, అంతర్జాలం అంటారు దాన్ని తెలుగులో, ఇంటర్నెట్ సహాయంతో ఇంకొక ఎలక్ట్రానిక్స్ డివైజ్ను తన కంట్రోల్లో తీసుకొని, తన స్వాధీనంలో తీసుకొని దానిపై దాడి చేయడం కానీ, తన ఫోన్ మొత్తం తన కంట్రోల్ యాక్సెస్ తీసుకొని దాన్ని ఆపరేట్ చేయడాన్ని సైబర్ క్రైమ్ అంటారు. అర్థమైందా? అర్థమైందా? ఒక ఎలక్ట్రానిక్స్ డివైజ్ను ఇంటర్నెట్ సహాయంతో ఇంకొక ఎలక్ట్రానిక్స్ డివైస్తో కనెక్ట్ చేసి దానిపై దాడి చేయడం కానీ, తన కంట్రోల్లో తీసుకోవడం కానీ, దాని యాక్సెస్ మొత్తం తీసుకొని ఇతని కంట్రోల్లో పెట్టుకునే దాన్నే సైబర్ క్రైమ్ అంటారు. ఇదే సైబర్ క్రైమ్. అది పైసల రూపకంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సైబర్ క్రైమ్ అంటే ఇది. కానీ సైబర్ క్రైమ్లో ఎన్ని రకాలు ఉంటాయంటే మీకు ఒక విచిత్రం, కళ్ళు బయటకు అమ్ముకే విషయాలు చెప్తాను మీకు. సైబర్ క్రైమ్లో, సైబర్ ఫ్రాడ్లో ఇప్పటి వరకు ఉన్న డాటా ప్రకారం 168 రకాలుగా ఫ్రాడ్ చేస్తారంట. 168 రకాలు, 168 రకాల సైబర్ ఫ్రాడ్స్ జరుగుతాయి. సైబర్ క్రైమ్లో 108 రకాలు. మనకేం తెలుసు? ఓటీపీ, లేకపోతే ఇంకో ఫోన్ చేసినాం, లోన్ యాప్లు, ఇట్లాంటివి తెలుసు. కానీ 108 రకాలుగా ఇప్పటి వరకు ఈ సైబర్ క్రైమ్ చేసే నేరగాళ్ళు 108 రకరకాలుగా చేస్తున్నారు. 108 రకాలు ఉన్నాయట. 168 రకాలతోని మనల్ని మోసం చేస్తారు. అందులో వాళ్ళు కూడా అధునాతనమైన టెక్నాలజీ వాడుతున్నారు. వారు కూడా అప్డేట్ అవుతున్నారు. పాతది కాకుండా ఇంకేం చేద్దాం అని చెప్పేసి కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. దానికి అనుకూలంగా కూడా మనం కూడా అప్డేట్ కావాలి. దాంట్లో ఈ 168 సైబర్ క్రైమ్లలో టాప్ 3 3 ఉన్నాయంట. టాప్ 3 ఏమంటాయి తెలుసా? పార్ట్ టైం జాబ్. నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తా అని చెప్పేసి మభ్య పెట్టడం. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పెట్టుబడులు పెట్టండి, లాభాలు తీసుకోండి అనేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మూడో రకానికి వస్తే డిజిటల్ అరెస్ట్. ఇవి 3 టాప్ 3లో ఉంటాయి. దేశం మొత్తంలో టాప్ 3లో ఈ 3 రకాల సైబర్ క్రైమ్లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతే, పార్ట్ టైం జాబ్ అంటే ఏంటి? పార్ట్ టైం జాబ్ అంటే పాపం మనం చదువుకుంటాం, బాగానే చదువుకుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ రాస్తాం, 1 మార్కు 1/2 మార్కులో మనకు ఉద్యోగం రాకుండా పోతుంది. ఏం చేయాలో ఇంట్లో కుటుంబం భారం పెరుగుతుంది. తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తున్నావు, ఇంత చదివించినావు, ఏం చేయట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు మాట అంటారు. మనకు కూడా అనిపిస్తుంది, నేను ఇంత చదువుకున్నా నాకు ఏం జాబ్ రావట్లేదని మనమే అనుకొని ఏదైనా ఒక జాబ్ చేయాలన్న ఆలోచనతో ఏం చేస్తామంటే, ఫోన్లలో ఏదో ఒక లింక్ పంపిస్తాడు. ఫోన్ చూస్తాం కదా ఇప్పటికీ, ఫోన్లలో పార్ట్ టైం జాబ్ అనే ఒక లింక్ పంపిస్తాడు ఎవడో ఒకడు. సైబర్ క్రైమ్ చేసేవాడు పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, నెలకు 40,000 లేకపోతే గంటకు 5,000 సంపాదించవచ్చు, గంటకు 8,000 సంపాదించవచ్చు. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటేనే గంట సేపు ఫోన్ పట్టుకొని ఇది చేస్తే, నా యాప్ నువ్వు ఓకే చేసినావంటే ఈ లింక్ ఓపెన్ చేస్తే నీకు గంటకు 2,000, 3,000, 4,000, 5,000 సంపాదించే అవకాశం ఉంటుంది. నువ్వు చదువుకున్న వాడివైనా, ఖాళీగా ఉన్నవాడివైనా పర్లేదు, నీ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, నీ దగ్గర ఆన్లైన్ ఫోన్ ఉంటే చాలు, దాంట్లో నెట్ ఉంటే చాలు, నువ్వు నెలకు 30,000, 40,000, 50,000 సంపాదిస్తాం అనగానే మనకి ఏమనిపిస్తుంది? ఖాళీగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం? నిజం అనుకుని యాప్ని నొక్కుతాం, మనం యాక్సెస్ అని ఇచ్చేస్తాం. అట్లా మన డాటా అంతా అట్లా వెళ్ళిపోతుంది. ఇది ఏంటిది? పార్ట్ టైం జాబు ఇస్తామని చెప్పేసి మోసం చేసే ఒక ఫ్రాడ్. కాబట్టి దీని మీద ఫ్రాడ్ అనేది ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే మీద మన చంద్రశేఖర్ సార్ సైబర్ క్రైమ్ మీద ఒక పాట పాడతాడు. ఒకసారి మీరందరూ గట్టిగా చెప్పనుకుంటారు, మనం చేస్తాం. ఓకే, సైబర్ క్రైమ్ మీద ఒక పాట పాడుకుందాం.